ఎవ్రీవన్, నేను యావరేజెస్లో కాన్సెప్ట్ నెంబర్ 1 అయిపోయింది కదా. ఈరోజు కాన్సెప్ట్ నెంబర్ 2 చెప్తాను. ఫార్ములాస్ వచ్చేసరికి ఎంటర్ చేసుకొని ఇందులో ఒక 3 ఫార్ములాస్ ఉన్నాయి. సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా, సహజ సంఖ్యల మొత్తానికి గల ఫార్ములా ఏంటంటే n/n+1/2. సహజ సంఖ్యలు తెలుసు కదా, ఎగ్జాంపుల్గా 1 2 3 4 అలా 1 + 2 + 3 + 4 అలా n వరకు కనుకుంటే ఫార్ములా n/n+1/2. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ స్క్వేర్స్కి ఫార్ములా అంటే సహజ సంఖ్యల వర్గాలకు మొత్తానికి n/n+1 × 2n+1/6 అంటే 1² 2² 3² 4² 5² అలా n² దాకా ఉంటే కనుక n/n+1 × 2n+1/6. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ క్యూబ్స్ ఫార్ములా n³ = n/n+1/2 హోల్ స్క్వేర్ అంటే ఎగ్జాంపుల్ తెలుసుగా, క్యూబ్ అంటే గణాల మొత్తానికి, సహజ సంఖ్యల గణాల మొత్తానికి ఫార్ములా n/n+1/2 హోల్ స్క్వేర్ అనమాట. సో సహజ సంఖ్యల యొక్క సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా, సహజ సంఖ్యల యొక్క ఫార్ములా ఏమో మొత్తానికి n/n+1/2, వర్గాలకు ఫార్ములా వచ్చేసరికి n/n+1 × 2n+1/6, గణాలకేమో n/n+1/2 హోల్ స్క్వేర్ ఫార్ములా అనమాట క్యూబ్స్కి వచ్చేసరికి. సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చూసేద్దాము. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్, 6 టైమ్స్, 7 టైమ్స్, 8 టైమ్స్. ఇలా గనక ఉన్నప్పుడు మనం కళ్ళు మూసుకొని ఒక ఫార్ములా గుర్తుపెట్టేసుకోవాలి. అది ఆ ఫార్ములా ఏంటంటే 2n+1/3. ఈ ఫార్ములా కనుక యూస్ చేసుకుంటే మనం ఈజీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. లేకపోతే వీటన్నిటిని కూడి వీటన్నిటిని బై చేసి చాలా లేట్ అయిపోద్ది అనమాట. సో 2n ప్లేస్లో చివరిగా ఏదైతే నెంబర్ ఇచ్చారో అది 8+1/3 అనమాట. 2 × 16 17/3. 17/3 అంటే ఎంత అవుతుంది? 3 5s +6 6 6. సో ఆన్సర్ బి అనమాట. మనకు అర్థమైపోతుంది కదా. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఒకవేళ ఒక ఇచ్చిన బిట్ కనుక 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్, 5 6 6 7 7 8 ఇలాగే కదా, 9 10 10 అలా 50 ఇచ్చారనుకుందాం. 50 ఇచ్చేస్తే ఆ n ప్లేస్లో ఏం ఉండాలంటే 50 ఉండాలి, 50/3 ఉండాలి, 100 101/3 క్యాన్సిలేషన్ చేసేసి ఎంత వస్తుందో అది ఆన్సర్గా పెట్టుకోవాలి. ఓకేనా? ఇదనమాట ఫార్ములా వచ్చేసరికి ఏంటి, 2n+1/3. ఏంటి, 1 1గా 2 2గా 3 3గా అలా అన్నిసార్లు కనుక ఇస్తే, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే 2n+1/3 అనేది ఫార్ములా గుర్తుపెట్టేసుకోండి. అండ్ సెకండ్ ప్రాబ్లమ్కి వచ్చేసేద్దాం అనమాట. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ 1 to 47 స్క్వైర్స్. సో 1² 2² 3² 4² అలా 47² దాకా. యావరేజ్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. స్క్వేర్, నేను ఇందాక ఫార్ములా చెప్పాను కదా, సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ స్క్వేర్స్ ఫార్ములా వచ్చేసరికి ఏముంటుంది మనకి, n/n+1 × 2n+1/6/n అనమాట. ఎందుకంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి యావరేజ్ ఫార్ములా. సో ఇదేంటి మనకి సమ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఫార్ములా. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవ్వమాకండి, ఇంకొకసారి నిదానంగా ఆలోచించండి, అర్థమైపోద్ది. సో ఇది క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి n+1 × 2n+1/6 అనమాట. n ప్లేస్లో మనకి ఎంత ఉందంటే 47 ఉంటుంది. 47 + 1 2 × 47 + 1/6 అనమాట. 48 × 8 × 95 8 × 5 40 అనగానే చివరిన 0 వచ్చేసిద్ది. 0 రాగానే ఇంక మనం లాస్ట్ డిజిట్ ఇక్కడ వీటిలో ఏది 0 ఉందో చూసుకోవచ్చు. దీనికి 0 ఉంది, 0 లేకపోతే ఇంకొంచెం మల్టిప్లికేషన్ చేసేవాళ్ళం. 0 ఉంది కాబట్టి డైరెక్ట్ 0. సో 760 అనే ఆన్సర్ అనమాట. సో అయిపోయింది కదా. ఇంకొక ప్రాబ్లం చేద్దాం రండి. విచ్ డిజిట్ ఈజ్ మిస్సింగ్ ద యావరేజ్ ఆఫ్ నెంబర్స్? 9 1 టైమ్ ఇచ్చారు, 9 2 టైమ్స్, 9 3 టైమ్స్, 9 4 టైమ్స్, 9 5 టైమ్స్ అలా ఇచ్చుకుంటూ పోయారు. కానీ ఇలా ఇచ్చిన వీటిలో యావరేజ్ కనుక్కోమని లేదు.
యావరేజ్లో మిస్ అయిన డిజిట్ కనుక్కోమన్నారనమాట. సో ఇవి చివరిగా ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 ఉందన్నమాట. మనకి యావరేజ్ ఫార్ములా తెలుసు కదా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇలా ఇచ్చి కనుక 9 టైమ్స్ రాసుకోవాలి మనం దీన్ని. 1 2 3 4 5 6 7 8 9 బై 9. ఓకే, ఇప్పుడు 9 కామన్ తీద్దాము. 9 కామన్ తీస్తే 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ ఇంకంతే కదా, 1 1 1 1 1 1 9 వన్స్ ఉంటాయి అనుకుంటా. 9 క్యాన్సిలేషన్ జరిగిపోద్ది. సో ఇవి యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇవి యాడ్ చేసుకుంటే ఎంత, 1 యాడ్ చేస్తే 2 వస్తుంది. 1 1 1 1 1 1 3 యాడ్ చేస్తే అది వస్తుంది 2 3. అలాగా అర్థమైంది కదా. 2 యాడ్ చేస్తే 1 2 వచ్చినాయి. 3 టైమ్స్ యాడ్ చేస్తే 1 2 3 వచ్చినాయి. సో 4 యాడ్ చేస్తే 1 2 3 4 వస్తుంది. అలా 9 యాడ్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 వస్తుంది. అర్థమైందా? ఇంకొకసారి చెప్తాను, అర్థం కాకపోతే వినండి. విచ్ డిజిట్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ద యావరేజ్ ఆఫ్ నెంబర్స్ 9 99 999 9099 ఇలా 9s ఇచ్చుకుంటూ వెళ్ళారు. వీటి యావరేజ్ అడగలేదు, వీటి యావరేజ్లో మిస్ అయిన డిజిట్ అడిగాడు. వీటి యావరేజ్ ఎలా వచ్చింది అసలు ముందు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వీటన్నిటిని యాడ్ చేయాలి కాబట్టి పైన యాడ్ ఇచ్చి కింద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 9 టైమ్స్ కదా, 1 2 3 4 5 అలా 9 టైమ్స్ కాబట్టి 9 కామన్ తీసి 9 క్యాన్సిల్ చేశాను. ఇవి ఇంకా యాడ్ చేయడం మొదలుపెట్టాను. 1 11 యాడ్ చేస్తే 12 వచ్చింది. ఇది యాడ్ చేస్తే 123 వస్తుంది. ఆ తర్వాత 1234 వస్తుంది. అలా యాడ్ చేసుకుంటూ పోతే 9 టైమ్స్ 9 నెంబర్స్ వస్తున్నాయి. కానీ ఈ 9 నెంబర్స్లో 0 అనేది లేదు. మనం ఏమడిగారు వాడు, విచ్ డిజిట్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ద యావరేజ్ ఆఫ్ దిస్ నెంబర్స్. సో 0 అనేది మిస్ అయింది, మనకు 9 నెంబర్స్ వచ్చినాయి కాబట్టి. సో ఇదన్నమాట ఈ ప్రాబ్లంకి సొల్యూషన్.